హాయ్ శివు. హాయ్ పరి. ఈ పారి అంటే ఏంటి? పరి కాదు, పరి. పరి పరి అంటే ఏంజల్. నేను కూడా నాకు సడన్ గా పరి నుంచి మెసేజ్ పరి ఎవరు రా నాయన అనుకున్నా నేను. ఏంజల్ పరి అంటే. ఏంజల్ ఏమంటారు తెలుగులో? తెలుగులో దేవత. దేవత, దేవత పరి అంటే. ఓకే పరి. సో ప్రియాంక మీరేం పిలుస్తారు? శివ్. శివ్ శివ్. బేసిక్గా నాకు చాలా జెలస్ ఫీల్ అవుతున్నాను. ఎందుకు? ఎందుకు అంటే ప్రియాంక గారు నాకు క్రష్ కదా అందుకు. అది సంగతి. ఎన్ని ఇయర్స్ నుంచి? బిగ్ బాస్ తర్వాత నుంచి. తర్వాత ఇయర్స్ నుంచి కాదు, నాకు అసలు అంతకుముందు మీరు ఎవరో కూడా తెలియదు. నేను వెళ్ళిపోతా ఇక్కడ నుంచి. బేసిక్గా ఒకసారి ఏమైంది, నా దగ్గర నెంబర్ ఎప్పుడు నాకు సోహెల్ నెంబర్ పంపించాను. యాక్చువల్లీ సీరియల్ ఎవరు చూడరు వాళ్ళకి సీరియల్ అంటే ప్రియాంక గారి సినిమాలు కూడా నేను సీరియల్స్ చూడను, బట్ సినిమాల్లో సీరియల్స్ కొంచెం వేరే డిఫరెంట్ గా కనిపిస్తారు. అవును అవును. బట్ ఇప్పుడు కొంచెం ఇంకా కొంచెం బాగా మంచిగా తయారయ్యారు ప్రియాంక గారు. అవును, నాకు సోహెల్ నెంబర్ పంపించాడు. పంపిస్తే నా దాంట్లో సేవ్ అయిపోయింది, ఆటోమేటిక్ సేవ్ అయిపోయింది. మనం తీసుకుని సేవ్ చేస్తాడు. తను ఒకసారి ఫోన్ చేయి బిగ్ బాస్కి వెళ్తుంది అన్నాడు, అంతే. అయిపోయిన తర్వాత ఎప్పుడు నాకు స్టేటస్ కనిపించింది, ఎవరి పిల్ల నా దాంట్లో ఎట్లా సేవ్ అయ్యి ఉంది, నేను ఏమైనా సేవ్ చేసుకుని నాకు కొంచెం మెమరీ లాస్ ఉంది. ఎవరు 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 అంటే తిరగ చూస్తే బిగ్ బాస్ హౌస్లో కనిపించారు. ఓకే ఓకే. యాక్చువల్లీ ప్రియాంక గారికి ప్రియాంక గారు అని ఎవరు పిలవరు, ఇప్పుడు పరి పరి అనే పిలుస్తారు. చాలా మంది ఒక 10 మందిలో మినిమం ఒక 10 మందిలో ఒక 9 మంది అయినా ప్రియాంక గారిని పరి అనే పిలుస్తారు. అది మీరు అట్లా అలవాటు చేస్తారు బ్లాగ్స్ లో. పరి అండ్ ఈవెన్ ఈవెంట్ లో కూడా శ్రీముఖి గారు కానీ మన సుమా అక్క కానీ అందరూ రవి సార్ కానీ పరి పరి అది అలవాటు చేశారు. సో ఈవెంట్ లో బ్లాగ్స్ లో చూసి చూసి అది పరి పరి అని. ఈవెన్ నేను బిగ్ బాస్ హౌస్ లో వెళ్ళినప్పుడు కూడా పరి అనే పిలిచాను. సో బేసిక్గా నాకు ఒక్కసారి మీ లవ్ స్టోరీ షార్ట్ అండ్ స్వీట్గా చెప్పేస్తే జస్ట్ తెలుసుకోవాలని ఉంది. ఎలా పడేసావు బ్రో? ఆ టిప్స్ చేస్తే ఎవరికైనా ట్రై చేసుకుంటారు. సార్ యాక్చువల్లీ మాదేం లవ్ స్టోరీ అనేది ఏం లేదు. మనం ఒకే సీరియల్ చేసాం మౌనరాగం, అందరికి తెలుసు. కానీ ఆ 3 years మాట్లాడలేదు నాతో. మౌనరాగం సినిమాలో సీరియల్లో మీరు కూడా మాట్లాడరు కదా? కానీ ఆవిడ నేను సీరియల్లో అంటే ఓకే డైలాగ్స్ యాక్టింగ్ తప్ప ప్రియాంక గారితో ఇప్పుడు మామూలుగా ఎలా ఉంటారు సార్ కో ఆర్టిస్ట్ అంటే ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటూ. నేను అప్పుడు కూడా మాట్లాడలేదు, ఇప్పుడు కూడా నేను ఎవరితో మాట్లాడలేదు. మీరు ఎవరితో మాట్లాడరు, అదే ప్రాబ్లం. సో అక్కడ కూడా అదే ఎంత మాట్లాడుతున్నారు, అంత కూడా మాట్లాడేవారు కాదు. నీకు తెలుసా ప్రియాంక గారు అయితే డైరెక్టర్ గారికి ప్రొడ్యూసర్ గారికి ఈవెన్ మన ఛానల్ వాళ్ళకి కూడా కంప్లైంట్ చేసింది, ఏంటి హీరో మాట్లాడుతున్నారు, యు ఆర్ ద హీరో ఆఫ్ ద ప్రాజెక్ట్, సచ్ ఎ బ్యూటిఫుల్ హీరోయిన్ యు హావ్ గాట్. నెక్స్ట్ డేనే హాయ్ గుడ్ మార్నింగ్ అదే. సో అది కాకుండా కనీసం ఒక నార్మల్ కాన్వర్సేషన్ అయినా ఉంటది కదా. నాకు ఛానల్ నుంచి ఫోన్ వచ్చింది ఒక రోజు, ఇప్పుడు ఎందుకు ఛానల్ ఫోన్ చేసి మాట్లాడితే శివ ఎందుకు హీరోయిన్ నచ్చలేదు అన్నారు. లేదు సార్ హీరోయిన్ గారు బాగానే ఉన్నారు, బాగానే చేస్తున్నారు అంటే మరి ఎందుకు మాట్లాడవంటే నువ్వు ఏంటి నీ ప్రాబ్లం ఏంటి, అంత మంచి హీరోయిన్ ఇచ్చాను నీకు మాట్లాడడానికి ఏంటి ప్రాబ్లం? సో మాట్లాడట్లేదని కంప్లైంట్ ఇచ్చారంటే ఫస్ట్ ఇంట్రెస్ట్ మీదే కదా? ఇంట్రెస్ట్ కూడా. అండ్ నాకు ఫస్ట్ ప్రపోజ్ చేసింది కూడా ప్రియాంక గారే. ఓకే, అంటే సెకండ్ ప్రపోజ్ ఎవరు చేశారు? సెకండ్ ప్రపోజే లేదు, నేను 2 weeks టైం తీసుకొని మరీ ఓకే చెప్పాను. యాక్చువల్లీ దిస్ రిలేషన్ లో నేను ఒకటి క్లారిటీ చేస్తున్నా, హి ఇస్ ద గర్ల్, ఐ యామ్ ది బాయ్. సో అంటే దేంట్లో గర్ల్ బాయ్ అంటే ప్లీజ్ ఆడియన్స్ తప్పుగా అనుకోకండి. యాక్చువల్లీ మన అబ్బాయికి ఒక బ్యాడ్ ఇంప్రెషన్ ఏంటంటే మన అబ్బాయిలే వెళ్ళి ఫస్ట్ ప్రపోజ్ చేస్తారు, అవునా? సో ఇక్కడ ఆ పరిస్థితిలో ప్రియాంక గారి దీంట్లో అబ్బాయి, ఆవిడ నన్ను ఫస్ట్ ప్రపోజ్ చేసింది కాబట్టి దాట్స్ ఇట్. మరి కాదు అని చెప్పేది మీరు నమ్ముతారా? ఇది కూడా నువ్వేనే, నేను చెప్పేది నమ్మాలా లేకపోతే ఆయన చెప్పేది నమ్ముతారా? నేను చేయలేదు ప్రపోజ్, అది ఆడియన్స్ డిసైడ్ చేస్తారు. క్లారిటీగా మీరు ప్రపోజ్ చేసినట్టు అనిపించింది. నేను చేయలేదు, ఆయన మాట్లాడట్లేదు అనిపిస్తుందా? కాదు, ఆయన మాట్లాడట్లేదని కంప్లైంట్ ఇచ్చారని చేసినట్టే కదా? లేదు, ఇట్స్ జనరలీ హౌ యు నో అందరూ కో ఆర్టిస్ట్స్ ఉంటారు కదా, సపోర్టింగ్ అలాంటి మంచి అబ్బాయిని ఎవరు వదులుకుంటారు చెప్పండి? అందుకే పట్టుకొని ఉన్నాను చూడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా వచ్చేసింది, మా ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు బ్యాక్గ్రౌండ్. అదే సో ఫస్ట్ మీరు ప్రపోజ్ చేస్తారు, తర్వాత మీరు యాక్సెప్ట్ చేస్తారు. ఓకే డన్, క్లారిటీ. సో నేను కొన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ చేసుకున్నాం, ఇద్దరికి క్వశ్చన్స్ అడిగితే మీరు ఆన్సర్స్ చెప్తాను. సో వాట్ ఈస్ లవ్? లవ్ ఇస్ లవ్. లవ్ ఇస్ లవ్ అని మాకు తెలుసు. మీ ఒపీనియన్లో ఇండివిజువల్గా వాట్ ఈస్ లవ్? సార్ లవ్ అంటే నిజంగా ఎవరు నీట్గా దానికి ఎగ్జాక్ట్ ఆన్సర్ ఎవరు చెప్పలేరు, ఎందుకంటే వాళ్ళ పరంగా లవ్ అనేది వాళ్ళు ఉంటుంది. సో లవ్ అంటే మీకు అంటే శివ ఏంటి ఇలా చెప్తున్నాడు అని అనకూడదు కాబట్టి నేను క్లారిటీ ఇస్తాను ముందే. మీ పరంగా లవ్ వేరే, నా పరంగా లవ్ వేరే. నా పరంగా లవ్ అంటే లవ్ హ్యాపన్స్
లైక్ అందరితో ఇప్పుడు అమ్మతో కూడా నేను మా అమ్మని నిజంగా ఈ ప్రపంచంలోనే ఎవరిని అంతగా ప్రేమించానో అంత మా అమ్మని ప్రేమిస్తాను. ఈవెన్ ప్రియాంక గారిని కూడా నేను అంతగా ప్రేమించాను. సో దట్ ఈస్ డిఫరెంట్ లవ్. ప్రియాంక గారు నాకు ఒక డ్రీమ్ సార్. నా జీవితంలో ఒక్కరినే ప్రేమించాలి, ఒక్క అమ్మాయినే ప్రేమించాలి, ఆవిడతోనే పెళ్లి చేసుకోవాలి, ఆవిడతోనే జీవితాంతం ఉండాలని. సో నా వీఆర్ ఫ్రమ్ 3.5 years అయింది ప్రియాంక గారు నేను రిలేషన్స్లో ఉండి. యాక్చువల్లీ ఇప్పుడు బిగ్ బాస్లో ప్రియాంక గారు వల్ల అది బయటకు వచ్చింది, లేకపోతే అది బయటకు వచ్చేదే కాదు. సో మీరు హౌస్లో ఉన్నప్పుడు ఫ్యామిలీ వీక్ వచ్చి బయటకు వచ్చాక ఇంటర్వ్యూలు అన్నా కూడా వీఆర్ జస్ట్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ అన్నారు. యా, బికాస్ వీ హెవ్ బీన్ కంటిన్యూయింగ్. అంటే మేము ఒక మంచి ఆపర్చునిటీ వెతికాము ఇది బయట పెట్టాలని. సో బిగ్ బాస్లో ఉన్నప్పుడు ఐ వాజ్ టెలింగ్ పీక్స్లో ఉంటాయి ఎమోషన్స్. అందుకని లోపలకి అన్ని చూడంగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ విచిత్రమైన మనిషిలాగా నేను అట్లా చూడలేదు. అట్లాంటి లుక్స్ లుకింగ్ వెరీ స్మార్ట్. నేను లోపలికి వచ్చి శివ్ని నాకు ఏడుపు రావట్లేదు, నవ్వు అన్ని మిక్స్ అయిపోయాయి లోపల. ఒక 5 minutes తర్వాత ఏడుపు వచ్చింది, ఏంటి నిజంగానే చూస్తున్నాను అని. బికాస్ ఆ టచ్, ఫీల్, ఎమోషన్ అంతా మిస్ అవుతున్నా. ఇట్స్ బీన్ సమ్ 80 days తర్వాత సడన్లీ చూడడం, ఇట్ వాస్ లైక్ అ డ్రీమ్ మూమెంట్. అప్పుడు అందుకని వచ్చేసింది పెళ్ళి ఇప్పుడే చేసుకుందాము అది ఇది అని. సో ఆ ఎమోషన్స్లో ఆగలేకపోయాను అప్పుడు ఫర్ దాట్ మూమెంట్. మీకు లవ్ అంటే ఏంటి? నాకు లవ్ అంటే శివ్. ద వే హీ టేక్స్ కేర్, సీరియస్లీ ద వే హీ టేక్స్ కేర్. మేబీ ప్రతి ఒక్క అమ్మాయికి శివ్ లాంటి అబ్బాయి దొరకాలి అని నేను కోరుకుంటున్నా. బికాస్ హీ ఈస్ ది బెస్ట్. ప్రతి దాంట్లో చాలా అండర్స్టాండింగ్ ఉంటాడు. ప్రతి దాంట్లో యాక్చువల్లీ ఐ వాజ్ అ వెరీ ఇండిపెండెంట్ గర్ల్. నన్ను డిపెండెంట్ అయ్యేలాగా చేశాడు. ప్రతిదీన్ని నేను ఇట్లా క్యాబ్లో వెళ్తున్నా అన్నా నేను లొకేషన్ షేర్ చేసుకోవడం కానీ, అంటే వేరెవర్ హీఈస్ మేడ్ ష్యూర్ దట్ ఐఎమ్ సేఫ్ అండ్ ఐఎమ్ ఫైన్. సో ఒక అమ్మాయికి సేఫ్గా ఫీల్ చేయించుకోవడం కన్నా ఇంకెక్కువ లవ్ ఏముంటుంది? ఓకే, శివ్